అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంగ్లీష్ క్లాసు చాలా స్పెషల్గా ఉండబోతోంది. ఎలా స్పెషల్ అంటే, మీరు ఇంతవరకు టైప్ చేసినవి బోర్డు మీద క్వశ్చన్స్ లాగా వాటిని చూసేవాళ్ళు. నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. రూల్స్ చెప్తూ వాటికి ఆన్సర్స్ ఇలా ఉండాలి అని చెప్తూ వచ్చాను. అన్ని వీడియోస్ అట్లనే ఉన్నాయి. ఈరోజు వీడియో ఈజ్ ఎ బిట్ డిఫరెంట్. ఎందుకంటే ఈసారి నేను మీ దగ్గరికి కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ తీసుకొని వచ్చి వాటిని ఊరికే లైన్లలాగా సెంటెన్స్ లాగా కాకుండా మీకు ఇంకా మనసులో అట్లే ప్రింట్ అయిపోవాలి అని చెప్పేసి బొమ్మలు కూడా ఈసారి నేను తీసుకొచ్చాను. ఇమేజెస్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఏ పిక్చర్ ఈజ్ వర్త్ ఏ 1000 వర్డ్స్ అని. అంటే ఒక బొమ్మ 1000 పదాలు చేసే పనిని చేస్తుంది. అంటే 1000 పదాలు కలిపి ఏ పని చేస్తాయో అంత పెద్ద పనిని ఒక బొమ్మ చేసేస్తుంది. ఇంకో మాట కూడా ఉంది ఇంగ్లీష్లో, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని. చూడటము అనేది మనకు బాగా గుర్తుండిపోయే ఒక పద్ధతి. చూసినది మనము మర్చిపోము. ఒక బొమ్మని చూస్తే మనకు అదంతా గుర్తుకొచ్చేస్తుంది. అలాగా అందుకనే ఈరోజు ఇడియమ్స్ కేవలం దానికి ఇడియం పేరేమి, దాని మీనింగ్ ఏమి చెప్పొచ్చు. దానితో పాటు మీకు అదనంగా ఇందాక చెప్పాను, మీకు బాగా గుర్తుండిపోవాలి, హార్ట్ మీద ప్రింట్ అయిపోవాలి, మెదడులో నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో వాటికి ఇమేజెస్ కూడా యాడ్ చేసినాను. దాన్ని మన కంప్యూటర్ ప్రోగ్రామరు షఫీ గారు చాలా నీట్గా బ్యూటిఫుల్గా దాన్ని అరేంజ్ చేసి ఇచ్చారు నాకు. అదే మీరు ఇప్పుడు బోర్డు మీద చూస్తున్నారు. టుడే వీఆర్ లర్నింగ్ 12 ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఇన్ అవర్ క్లాస్. ఈ 12 ఇడియమ్స్ కూడా పరీక్షలకి చాలా ఇంపార్టెంట్గా ఉండే ఇడియమ్స్లో కొన్ని. ఈ 12 ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, చాలా ఉన్నాయి. అందులో 12 ఈరోజు నేర్చుకుంటున్నాం మనం. ముందుగా ఇడియం అంటే ఏమి? తెలుగులో దీన్ని జాతీయము అంటాము, ఇడియం అని ఇంగ్లీష్లో అంటారు. వాట్ ఈజ్ అన్ ఇడియం అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హూజ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ వెన్ టేకన్ ఇండివిజువల్లీ. అంటే ఒక ఇడియం అంటే ఏమిటి అంటే, జాతీయం అంటే ఏమిటంటే, ఒక 5-6 పదాలు 10 పదాలు ఒక చోట ఉంటాయి. అన్నిటినీ కలిపితే వాటిని ఒక మీనింగ్ వస్తుంది. ఆ మీనింగ్ ఆ ఇడియంలో ఉండే పదాలని వేరు చేసి అర్థం చేసుకుంటే రాదు. అంటే వేరుగా అర్థం చేసుకుంటే ఒక అర్థం వస్తుంది. వాటిని కలిపి ఒక యూనిట్గా తీసుకుంటే దానికి చాలా స్పెషల్ ఇంట్రెస్టింగ్ మీనింగ్ ఉంటుంది. అటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఇడియమ్స్ అని అంటారు. ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హూజ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ వెన్ టేకన్ ఇండివిజువల్లీ ఆర్ సెపరేట్లీ. విడివిడిగా తీసుకుంటే ఆ పదాలకు ఏమర్థం వస్తుందో ఆ అర్థం రాదు. వాటికి మనము కలిపి ఆలోచిస్తే, వాటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఆ పదాలని వచ్చే మీనింగ్ వేరే, విడివిడిగా తీసుకుంటే వచ్చే అర్థం వేరే. అట్లాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి లెసన్లోకి త్వరగా వెళ్ళిపోదాం. క్లాస్లో కూడా చెప్పాను చాలాసార్లు, క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లులు మరియు కుక్కలు అని అర్థం. విడిగా తీసుకోండి, క్యాట్స్ పిల్లులు, అండ్ మరియు డాగ్స్ కుక్కలు. విడిగా తీసుకుంటే పిల్లులు మరియు కుక్కలు. దీని ఇడియం ఏం తెలుసా? కలిపి తీసుకుంటే క్యాట్స్ అండ్ డాగ్స్ కలిపి ఒక యూనిట్గా తీసుకుంది. అర్థం వచ్చి భారీ వర్షము, ఏ హెవీ రెయిన్, ఏ డౌన్ పోర్, ఏ డెల్యూజ్, ఆల్మోస్ట్ ఏ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్. ఇటువంటి భారీ వర్షాన్ని, కుండపోత వర్షాన్ని క్యాట్స్ అండ్ డాగ్స్ అని అంటారు. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మనం పెట్ అనిమల్స్ అని, డొమెస్టికేట్ అనిమల్స్ అని అనుకుంటాం. కాదు, క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీ రెయిన్, డెల్యూజ్, డౌన్ పోర్ అట్లా. కాబట్టి చాలా స్పెషల్గా ఉంది కదా. ఎవరికి అర్థం తెలియకపోతే దానికి ఈ మీనింగ్ ఉందా అనిపిస్తుంది. అట్లా ఉంటాయి ఇడియమ్స్. సరే,
ఇప్పుడు చూడండి బోర్డు మీద ఒక ఇడియం రాశాను, దానికి ఒక ఇమేజ్ కూడా అటాచ్ చేశాను, బాగా గుర్తుండాలని. కింద మీనింగ్ కూడా మీకు చెప్తూ వస్తాను. ఫస్ట్ వన్ ఏముంది బోర్డు మీద? బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. చూడండి, ఇక్కడ క్యాండిల్ యొక్క ఈ భాగాన్ని కాలుస్తున్నాము, క్యాండిల్ యొక్క ఆ భాగాన్ని కూడా కాలుస్తున్నాం. ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద క్యాండిల్ ఆర్ బీయింగ్ బర్ంట్. వాటిని కాలుస్తున్నాం. ఇలా కాలిస్తే క్యాండిల్ త్వరగా అయిపోతుంది కదా. ఒకవైపు కాలిస్తే 5 నిమిషాలు వచ్చే క్యాండిల్ ఇలా కాలిస్తే 1.5 నిమిషం 2 నిమిషాలకంతా మొత్తం కాలిపోతుంది, అవునా? కాబట్టి బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే టు గో టు బెడ్ లేట్ అండ్ గెటప్ వెరీ ఎర్లీ. చాలా ఆలస్యంగా నిద్రపోయి చాలా త్వరగా లేచామనుకోండి, అంటే 1 గంటకో 12 గంటలకో పడుకొని మళ్ళీ 4కో 3కో లేస్తున్నాం అనుకోండి. అలా చేస్తుంటే మన శరీరం యొక్క ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది కదా. అట్లాగా లేటుగా పడుకొని 12 o'clock 1 గంటకు ఏదో పొద్దున 6, 7కు లేస్తే పర్వాలేదు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్, కానీ పర్వాలేదు అంటున్నాను. లేదా అర్లీగా పడుకొని 9th 10 కొంత పడుకొనేసేసి 4కో 4:30కో లేస్తే మంచిది. అది ఒకవైపే కాలుతున్నట్టప్పుడు. ఇది అలా కాదు, 2 వైపులా కాలుతుంది. లేటుగా పడుకుంటున్నారు, టూ అర్లీగా లేస్తున్నారు అనుకోండి, ఎలాగైతే మనిషి శరీరం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందో అట్లాగానే బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే గోయింగ్ టు బెడ్ వెరీ లేట్ అండ్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్ టూ అర్లీ. దట్ మేక్స్ ఏ పర్సన్ సిక్, ఇల్, డల్, లేజీ కదా. కాబట్టి మేక్ బోత్ ఎండ్స్ మీట్ ఆర్ సమ్ అదర్ క్యాండిల్ లైక్ దిస్, సమ్ అదర్ ఇడియం లైక్ దిస్ విచ్ సేస్ బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ మీట్ or wants to, it meant to say that one is going to bed too early and getting up too early and only spoiling his health, right? Gurtupettukondi. Burning the candle at both ends means to go to bed late and get up too early. Second, put the cart before the horse. మళ్ళీ ఎంత చక్కటి బొమ్మ చూడండి. నేను ఏమి చెప్పకంటే ముందు మీకు అర్థమైపోయి ఉంటుంది. పుట్ ద కార్ట్ బిఫోర్ ది హార్స్ అంటే మామూలుగా గుర్రం ఎక్కడుంటుందండి? బండి ముందు ఉంటుందా, గుర్రం ముందు ఉంటుందా? ముందు గుర్రం ఉండాలా, దాని వెనకాల బండి ఉండాలా. అప్పుడే గుర్రం ముందుకెళ్తే దాని వెంట బండి కూడా పోతూ ఉంటుంది. బొమ్మ చూడండి సార్, ఏమైంది? గుర్రాన్ని బండికి వెనకల కట్టేసినట్టుంది, లేకపోతే బండి యొక్క ముందు భాగాన్ని గుర్రానికి ఇట్లా కట్టేసినట్టుంది. అర్థం ఏంటి? ఇప్పుడు బండి ముందుకు పోతుందా? పోదు. బండి ముందుకు పోదు ఇప్పుడు. ఎందుకంటే గుర్రం ఉండాల్సిన చోట లేదు. ముందు గుర్రం ఉండాలి, దాని వెనకాల బండి. ఎద్దులు కూడా తీసుకోవచ్చు మీరు, ఎద్దులు ఉంటుంది, వాటి మీద ఇట్లా కాడిమాన్ లాగా ఉంటుంది, దాని వెనకాల బండి ఉంటుంది. అప్పుడు ఎద్దులు ముందుకు వెళ్తుంటే బండి కూడా వాటి వెనకాల ముందుకే పోతూ ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ యూ పుట్ ద కార్ట్ బిఫోర్ ది హార్స్, నాట్ బిహైండ్ ది హార్స్ బట్ బిఫోర్ ది హార్స్ పెడితే అర్థం ఏం తెలుసా? ఏదైనా ఒక పనిని రివర్స్ ఆర్డర్లో చేయడం, అడ్డదిడ్డంగా తలకిందులుగా చేయడం. ఎలాగా? టు రివర్స్ ఏ ప్రాపర్ ఆర్డర్ని తలకిందులు చేయడం, రివర్స్ చేయడం. లేదా టు డూ థింగ్స్ ఇన్ ఏ రాంగ్ వే. ఎవరైనా ఇట్లా చేస్తారా? గుర్రబండి తోలేవాళ్ళు, ఎద్దుల బండి తోలేవాళ్ళు ఇట్లా కడతారా గుర్రాలని, ఎద్దులని? కాబట్టి అప్పుడు ఏమవుతుంది? పని జరగదు. చేసే పనిని తలకిందులుగా చేస్తే ఫలితం కూడా తలకిందులుగానే ఉంటుంది. అట్లా. సో రివర్సింగ్ ఏ ప్రాపర్ ఆర్డర్ లేక డూయింగ్ సంథింగ్ ఇన్ ఏ రాంగ్ వే ఈజ్ కాల్డ్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ఏ హార్స్. ఆర్ యూ మ్యాడ్ టు పుట్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్ అన్నారనుకోండి, ఈ పని ఇలా చేస్తారా ఎవరైనా? నువ్వు రివర్స్ చేస్తున్నావు దాన్ని. సరిగా చెయ్యి. డోంట్ పుట్ ద కార్ట్ బిఫోర్ ది హార్స్ అంటే డోంట్ డూ ఇట్ రాంగ్లీ, డూ ఇట్ ఇన్ ద కరెక్ట్ వే అని అర్థం. అర్థమైంది? బాగా ఎంత బాగుంది, నీట్గా ఉండే ఒక ఇమేజ్. క్లియర్? బొమ్మను బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా తెలిసిపోతుంది ఆన్సర్ కూడా. తర్వాత మూడవది, మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఇందాక ఫస్ట్లో అన్నాను, ఒకసారి నేను మాటల మధ్యలో అనేసాను మేక్ బోత్ ఎండ్స్ మీట్ అని. ఇది కూడా అంతే. ఏమిటి? ఈ మనిషి ఆలోచన చూడండి. ఒకటేమో ఆయన దగ్గర ఉండేది ఎంత అంటే కనుక 1000 రూపాయలు. ఆయన దగ్గర ఈ 1000 రూపాయలు ఉంది.
రూపాయల్లో ఒక భాగము తిండికి, ఆహారానికి, కుటుంబానికి, తనకు అంత ఆహారానికి పోతే ఇంకొక 500 ఇంటి అద్దెకి పోతుంది. ఉన్నదే 1000 రూపాయలు. తిండికి, పోషణకి 500 రూపాయలు, ఇంటికి అద్దెకి, బ్యాంకుకో లేక అద్దె కట్టడానికి 500 రూపాయలు పోయిందనుకోండి. 1000లో అటు 500 ఇటు 500 పోతే ఇంకా వేరే ఖర్చు వస్తే ఈయన పని ఏమిటి? ఈయన గతి ఏమిటి? ఇంకా కష్టం కదా. కాబట్టి ఎప్పుడైనా బోత్ ఎండ్స్ మీట్, మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఏదైనా ఒక పని చేయడానికి కొంచెం డబ్బులు ఎక్కువగానే ఉండాలి. ఇది చాలే అనుకుంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఆ 2 పనులకు అనుకున్న 2 పనులకు అయిపోతే 3వ పని పడితే డబ్బులు లేవు. కాబట్టి ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ మనీ, ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ మనీ ఆర్ మేనేజ్ లైఫ్, మేనేజ్ వన్స్ లివింగ్ అంటే తన యొక్క జీవనాన్ని చాలా రెస్ట్రిక్టెడ్గా జీవించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 3 పనులు చేసుకురావాలా, 3 పనులకు కలిపి తక్కువలో తక్కువ 300 ఖర్చు అవుతుంది అనుకోండి. 300 పెట్టుకొని పోయినామనుకోండి, ఏమో పోయిన చోట కొంచెం ఏదో ఇబ్బంది వచ్చి వేరే పని పడవచ్చు, లేక ఒక పనికి అనుకున్న దానికంటే ఒక 10-20 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు. మన దగ్గర లేకపోతే కష్టం కదా. కాబట్టి దీనికి ఇంతే తీసుకెళ్దాము అంటే అదేమి తప్పు కాదు, కానీ కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. క్లియర్? కాబట్టి మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ మనీ. సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు దీనికి? మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా లైక్ అస్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ దేర్ మనీ. అంటే దే ఆర్ జస్ట్ మేకింగ్ దేర్ బోత్ ఎండ్స్ మీట్, దే హ్యావ్ నో ఎక్సెస్ మనీ. ఎంత అవసరమో అంత మాత్రమే ఉంది, ఎక్కువ లేదు. ఎక్కువ అవసరం పడితే కష్టమవుతుంది. కాబట్టి మన భారతదేశంలో మనలాంటి వాళ్ళము చాలామంది ఉన్నాం, హూ హ్యావ్ జస్ట్ ఇనఫ్ మనీ, నాట్ మోర్ దాన్ వాట్ వీ రిక్వైర్. ఇప్పటికి సరిపోతుంది, కానీ ఇంకోటి పడితే ఇబ్బంది కదా. అందుకనే మన ఇళ్లలో చాలామంది సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం, ఏమో ఎట్లా వస్తుందో భవిష్యత్తు కాలం అని. అది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఉందిలే ఇంతే చాలు అనుకుంటే ఇంకో పని పడితే. దట్స్ వై మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మేనేజ్ వన్స్ రిసోర్సెస్ లేక మేనేజ్ వన్స్ మనీ. అర్థమైందే? సో ఉన్నది 1000 రూపాయలు, మనసులో 2 ఆలోచనలు, ఇంటి ఖర్చు, ఇంటి అద్దె, అయిపోయింది. 1000లో 500 అయిపోయింది. కాబట్టి జస్ట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ ఇఫ్ యూ హ్యావ్ సో లిటిల్ మనీ విత్ యూ. దెన్ కమ్స్ 4th one, పుట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్. పుట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ ఏమర్థము? ఆ బొమ్మ చూడండి. ఒక ఆయన చేసే పని మానేసేసి పడుకున్నాడు తన యొక్క డెస్క్ మీద. అంటే చేయాల్సిన పనిని చేయట్లేదు, ఏదో వాయిదా వేసుకుంటూ కనపడుతుంది, లేక నిద్రపోతున్నాడు, సోమరిగా లేజీగా ఉండిపోయాడు. చేయాల్సిన పనిని మానేసేసి నిద్రపోతున్నాడు, లేక రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని దాన్ని ప్రొక్రాస్టినేట్, వాయిదా, పోస్ట్ పోన్ వేసి హాయిగా నిద్రపోతున్నాడు. ఇటువంటి వాళ్ళు విజయం సాధిస్తారా? నో. ఓన్లీ దోస్ హూ వర్క్ హార్డ్, హూ స్వెట్ SWEAT వర్బ్, దోస్ హూ స్వెట్ విల్ టేస్ట్ స్వీట్ సక్సెస్. కాబట్టి అలాగా పుట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ అంటే టు పోస్ట్ పోన్ ఆర్ నాట్ టు డూ ఎనీ వర్క్. ఏ పని చేయకుండా సోమరిగా ఉండిపోతే పుట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్. కొన్ని పెద్ద పెద్ద కర్మాగారాల్లో అక్కడక్కడ కొన్ని వస్తువులని అటు పెట్టేసి ఉంటారు అంతే, వాటిని ముట్టుకోరు ఇంకా కొద్ది రోజుల పాటు. అవన్నీ కూడా వాయిదా పడిన పనుల్లాగా ఉండిపోయి ఉంటాయి, ఎప్పుడో మళ్ళీ కదిలిచ్చేటప్పటికి ఆ పనికి రాకుండా అయిపోయి ఉంటాయి ఆ పాటికి. సో ఎప్పుడైనా ఒక ఇష్యూని మనం వెనక్కి నెట్టేస్తే, వాయిదా వేసేసి, దాన్ని ఏమంటాము? ది గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ పుట్ ద ఎంటైర్ ఇష్యూ ఇన్ కోల్డ్ స్టోరేజ్. దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు ఈ మధ్యలో ఇంకా అని అర్థం. అలాగా దీనికి ఇంకో సమానమైన ఇడియం ఉంది, పుట్ ఆన్ బ్యాక్ బర్నర్. సేమ్, పుట్ ఆన్ బ్యాక్ బర్నర్ అంటే ఇదేం ప్రయారిటీ కాదు, మళ్ళీ చూద్దాంలే, నేను వాయిదా వేసేసాను, ముందు లేదు, ఇది ముందు ఉంటే చేస్తాం, లేదు వెనక్కి నెట్టేసాం. కాబట్టి బ్యాక్ బర్నర్, పుట్ ఆన్ బ్యాక్ బర్నర్, పుట్ ఆన్ హోల్డ్, ఆర్ ఇఫ్ యూ జస్ట్ సే పుట్ ఇన్ కోల్డ్ స్టోరేజ్, దే ఆల్ మీన్ యు ఆర్ పోస్ట్పోనింగ్ సర్టన్ థింగ్ బికాస్ యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు డూ ఇట్, యు ఆర్ లేజీ. అట్లాగా. రైట్, 4 అయినాయా? 5వది, టు బర్న్ ఏ హోల్ ఇన్ ఏ పాకెట్. చూడండి, ఒక వ్యక్తి జోబీలో ఆ వ్యక్తి యొక్క జీన్ ప్యాంట్
ఆర్ సే లెట్ మీ సే జీన్స్ ప్యాంట్ యొక్క పాకెట్ వెనకల బొక్కబడి కాలినట్టు బొక్కబడింది, దాంట్లోంచి ఏం కింద పడుతున్నాయి, నాణ్యాలు నోట్స్ కింద పడుతున్నాయి చూడు కదా. ఇది అతను వేసుకున్న లేక ఆమె వేసుకున్న ఒక జీన్స్ ప్యాంట్ లాంటి ఒక వస్త్రం. దాంట్లో అతను ఏం చేశాడంటే చూసుకోలేదు, తన యొక్క పాకెట్కి రంధ్రం పడి ఉండింది, ఏదో సిగరెట్టో ఏదో తగిలినట్టుంది, కాలింది, అది లేక ఐరన్ బాక్స్ ఏదో కాలినట్టుంది, చూసుకోలేదు, డబ్బు పెట్టుకున్నాడు. ఉంటాయండి బొక్కబడితే ఉంటాయి, జోబీలో పడిపోతుంటాయి దారిలో అంతా కూడా, అట్లా పడిపోతున్నాయి. సో బర్నింగ్ ఏ హోల్ ఇన్ ఏ పాకెట్ అనే ఇడియంకి అర్థం ఏమిటంటే లుక్ అట్ టు వేస్ట్ మనీ ఆర్ స్పెండ్ మనీ క్విక్లీ. అలాగే ఎట్లాగైతే జోబికి చిల్లు ఉంటే వేడి కారణంగా కాలిన కారణంగా చిల్లు పడితే ఆ దాంట్లో పెట్టుకున్న డబ్బులు ఎట్లాగైతే త్వరగా ఎక్కడో పడిపోయి ఉంటాయో, అట్లా ఎవరైనా డబ్బులని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నా లేక ఈ డబ్బుని వారం రోజుల్లో ఖర్చు పెట్టాల, దాన్ని 2 రోజులు ఖర్చు పెట్టేశాడు, తర్వాత 5 రోజులు ఇంకా లేవు. కాబట్టి ఎవరైనా కొంత డబ్బుని హద్దు లేకుండా మితిమీరి త్వరగా ఖర్చు పెట్టేస్తే దట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ ఏ హోల్ ఇన్ ఏ పాకెట్. యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ అన్నెసెసరీలీ ఆర్ యు ఆర్ స్పెండింగ్ సమ్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్, లేక యు ఆర్ సే స్పెండింగ్ మనీ టూ క్విక్లీ. స్పెండ్ చేయొద్దని ఎవరు చెప్పలే, డోంట్ స్పెండ్ టూ క్విక్లీ, స్పెండ్ వైజ్లీ. అలా చేయట్లేదు, హీ ఈజ్ నాట్ స్పెండింగ్ మనీ వైజ్లీ. In fact, the money is dropping from his pocket and he is going to lose everything in a few seconds. Alaga to burn a hole in a pocket means to spend money unnecessarily or too quickly and not to have anything after some time. So advice kuda emiti, let us not burn a hole in our pockets. Let us be very wise and careful about dealing with money. Clear? Next one, to hold one's tongue. చూడండి బాగా కనపడుతుంది చూడండి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన నాలుకని గట్టిగా 2 వేళ్లతో పట్టుకొని ఉంది. నాలుకని గట్టిగా పట్టుకున్నామంటే కదలనీయకుండా అర్థం ఏమిటి, మనం మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. ఎందుకు? మాట్లాడడానికి నాలుక తప్పనిసరి. పళ్ళు లేకపోయినా నాలుక ఉంటుంది కాబట్టి నాలుకతో ఎంతో కొంత స్పష్టంగా మాట్లాడవచ్చు, కొంతైనా స్పష్టంగా. పళ్ళు లేకపోయినా పర్లేదు. ముసలి వాళ్ళు మాట్లాడుతుంటే మనకు సరిగా అర్థం కాదు, దగ్గర పోయి వినాలి ఏం మాట్లాడుతున్నారు అని, అస్పష్టంగా ఉంటుంది, అయినా కొంత గొప్ప మాట్లాడవచ్చు. అసలు నాలుకే లేకపోతే, నాలుకనే పట్టుకొనేసి ఉంటే పని చేయకుండా ఏం మాట్లాడతాము? పళ్ళు ఉన్నవాళ్ళు కూడా సరిగా మాట్లాడలేదు. పళ్ళు 32 ఉన్నా కూడా నాలుకని గట్టిగా పట్టుకొనేస్తే క్లిప్ వేసినట్టు ఏం మాట్లాడలేము మనం. అట్లాగా హోల్డ్ వన్స్ టంగ్ అంటే టు బీ సైలెంట్, లేక నాట్ టు స్పీక్ ఎనీథింగ్, టు రిమైన్ సైలెంట్ అని అర్థం. టు రిమైన్ సైలెంట్ ఆర్ నాట్ టు స్పీక్ ఆర్ నాట్ టు సే ఎనీథింగ్. మీకు ఏదైనా నచ్చలేదు వ్యవహారము, వాట్ డూ యూ సే ఆర్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ డూయింగ్? యూ జస్ట్ థింక్, సే ఇట్ ఈస్ నాట్ మై ప్లేస్ టు టాక్, ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్ టు టాక్, లెట్ మీ హోల్డ్ మై టంగ్. అందుకు ఎవరైనా అతిగా మాట్లాడుతుంటే కోపంగా అంటుంటారు, హోల్డ్ యువర్ టంగ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటుంటారు. అంటే కాస్త హద్దులు తెలుసుకొని మాట్లాడు, లేక నోరు అదుపులో పెట్టుకో అంటుంటారు తెలుగులో. అదే నోరు అదుపులో పెట్టుకోవడం, నాలుకని అదుపులో పెట్టుకోవడం అంటే నాట్ టు టాక్ థింగ్స్ విచ్ వీ డోంట్ నో ఆర్ విచ్ ఆర్ నాట్ నెససరీ టు బీ టాక్డ్ కదా. కాబట్టి హోల్డ్ వన్స్ టంగ్, టు రిమైన్ సైలెంట్. 6 అయిపోయినాయండి. 7వది టు అప్సెట్ అన్ యాపిల్ కార్ట్. మళ్ళీ చూడండి ఎంత చక్కటి బొమ్మ. ఒక అతను ఒక బండిలో, జట్కా బండి, గుర్రబగ్గి లాంటి దాంట్లో యాపిల్స్ తీసుకెళ్తుంటే బహుశా ఆ బండి ఏదైనా రోడ్డు మీద ఒక రాయి ఎక్కిందేమో, లేక చిన్న తగ్గు గుంతలాగుంటే ఆ గుంతలో ఆ చక్రం పోయిందేమో, దాంతో ఏమైంది, బండి అంతా ఇటు షేక్ అయ్యి యాపిల్స్ అన్నీ కింద పడిపోతున్నాయి. అదే కదా బొమ్మ. యాపిల్స్ కార్ట్ అంటే బండి. అప్సెటింగ్ అన్ యాపిల్ కార్ట్, యాపిల్ కార్ట్ని అప్సెట్ చేయడం. అప్సెట్ అంటే షేక్ చేసి దాన్ని ప్రాపర్గా లేకుండా దాన్ని అటు ఇటు దొబ్బడమో లేక అటు ఇటు లాగడమో అన్నట్టు కుదిపినట్టు అవుతుంది. కుదిపితే బండిలో వస్తువులు ఉన్నాయి, కుదుపు వచ్చింది, కుదుపు కారణంగా ఏమవుతుంది, అన్నీ చెల్లుతాయి, కింద ఒరుగుతుంది, ఈ పక్కకి లేక ఈ పక్కకు వంగుతుంది, మొత్తానికి అన్ని వస్తువులు కింద పడిపోతాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ కదా. అందుకే అప్సెట్టింగ్ అండ్ యాపిల్ కార్ట్ అంటే కేవలం యాపిల్ పండ్ల బండిని కుదిపి కింద పడేయడం మాత్రమే కాదు, అది మామూలు అర్థం. ఇడియమాటిక్గా మీనింగ్ ఏం తెలుసా? చూడండి, టు స్పాయిల్ సమ్ వన్స్ ప్లాన్స్ ఆర్ టు కాజ్, CAU ఇది,
CAUSE, కాజ్ ట్రబుల్. అంటే ఒకరి ప్లాన్స్ని మీరు దెబ్బతీశారు అనుకోండి, వాళ్ళు ఏదో పాపం ఏదో పని చేయాలనుకుంటే మీరు వెళ్ళి ఆ ప్లాన్ని మొత్తం దెబ్బతీశారనుకోండి, యూ హ్యావ్ అప్సెట్ దేర్ యాపిల్ కార్ట్. మీరేమో చేయాలనుకున్నారు, ఇది తెలుసుకుని మీ గిట్టని వాళ్ళు ఇంకోటి ఏదో మీకు చేసి మీకు అడ్డం వచ్చారు. దే హ్యావ్ డిస్టర్బ్డ్, దే హ్యావ్ అప్సెట్ యువర్ యాపిల్ కార్ట్. అట్లా అంటే మనం చేయాలనుకున్న పనిని ఇతరులు దెబ్బతీస్తే, అంతరాయం కలిగించి జరగకుండా చేస్తే, సరిగ్గా జరగకుండా చేసినా కూడా యూ కెన్ సే దే హ్యావ్ అప్సెట్ మై యాపిల్ కార్ట్. ఐ డోంట్ వాంట్ టు అప్సెట్ యువర్ యాపిల్ కార్ట్, ప్లీజ్ గో ఆన్ యువర్ వే. అట్లాగా. కాబట్టి యాపిల్ కార్ట్ని డిస్టర్బ్ చేయడము అంటే అవతల వాడి యొక్క ఆలోచనలని, ప్లాన్స్ని, అవతల వాళ్ళ యొక్క ప్లాన్స్ని మనము జోక్యం చేసుకుని దెబ్బతీస్తే వీఆర్ అప్సెట్టింగ్ దేర్ యాపిల్ కార్ట్, విచ్ ఈజ్ నాట్ గుడ్. అట్లాగా. అర్థమైందా అండి? సో మళ్ళీ చక్కటి బొమ్మతో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇడియమ్స్. నేను వీటిని కొంచెం సెలెక్ట్ కూడా చేసే ముందు జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే ఎక్కువగా మన బ్యాంక్ పేపర్స్లో ఎకానమీ మీద, అలానే బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద, ఇంకా ట్రేడ్ కామర్స్ మీద మనకి ఎక్కువగా వ్యాసాలు, క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. ఎకానమీలో తరచుగా కనపడుతుండే ఒక ఇడియం సెలెక్ట్ చేశాను. అందులో 12 మనం నేర్చుకుంటున్నాం ఈ రోజున. రైట్, నవ్ ది 8th వన్. టు కాల్ ద షాట్స్. బొమ్మ చూడండి, నలుగురు కలిసి ఒకటి మోసుకుపోతున్నారు. కానీ జాగ్రత్త, మన దేశంలో నలుగురు మోసుకుపోతున్న ఒక మనిషిని అంటే వాడు శవమై ఉంటాడు. అది కాదు, వాడు బాగా కూర్చున్నాడు చూడండి. హీ సిట్టింగ్, దట్ ఫెలో హీ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్ హీ సిట్టింగ్. ది 4 are స్ట్రగలింగ్. ఈ నలుగురు కష్టపడుతున్నారు, మోయలేక వాడు దర్జా కూర్చున్నాడు పైన. అర్థం ఏం తెలుసా? టు కాల్ ద షాట్స్ అంటే ఏ వ్యక్తి అయితే ఒక ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఇంకొక సంస్థలో కానీ అందరి మీద ఆధిపత్యం చెలాయిస్తుంటాడో, అందరి మీద కంట్రోల్ చేస్తుంటాడో, డామినేట్ చేస్తుంటాడో, అథారిటీగా పనిచేస్తుంటాడో, అందరూ నేను చెప్పినట్టు వినాలా అని కొంచెం లీడర్ లాగా దబాయిస్తుంటాడో, దానిని హీ కాల్స్ ద షాట్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఇంట్లో అతని మాటే అందరూ వినాలి, అందరూ అతని మాటే వింటారు, భయంతోనో ఇది మొత్తం దేనితోనో. అట్లా. డూ యూ కాల్ షాట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ అంటే మీ ఇంట్లో మీ మాటే చెల్లుతుందా, ఏమైనా మీ చెప్పిందే ఫైనలా అంటాం కదా, అట్లాగా. సో ఐ కాంట్ కాల్ షాట్స్ ఇన్ మై ఫ్యామిలీ అంటే నేను మా ఇంట్లో అట్లాంటి పని చేయడానికి లేదు, వాళ్ళు నన్ను చెయ్యనివ్వరు అట్లాగా. ఇట్ ఈస్ దే హూ కాల్ షాట్స్, నాట్ దట్ దే గివ్ మీ ఛాన్స్ టు కాల్ ద షాట్స్, నో. సో కాలింగ్ ద షాట్స్, కాల్డ్ ద షాట్స్ అంటే అర్థం వచ్చి టు డామినేట్ somebody or some things in the office or in the family or in some other places. To be dominating. This fellow is dominating. Others are like subordinates and servants carrying him. అట్లాగా. అందరి మీద మనం అంటామే నెత్తి మీద కూర్చున్నాడు అని చెప్పేసాను, అట్లాగా. నెత్తికెక్కాడు, నెత్తి మీద కూర్చున్నాడు అంటామే, అట్లా అవన్నీ కూడా. చాలా కాలం పాటు మన దేశంలో ది బ్రిటిష్ పీపుల్ యూస్ టు కాల్ ద షాట్స్. మనం సర్వెంట్స్ లాగా, స్లేవ్స్ లాగా ఉన్నాం, వాళ్ళు బాసెస్ లాగా ఉన్నారు. 247 years దే కాల్డ్ షాట్స్ ఇన్ దోస్ ఇయర్స్. దే డామినేటెడ్. ఓకే, కాబట్టి కాలింగ్ ద షాట్స్ మీన్స్ టు డామినేట్ సంబడీ ఆర్ సంథింగ్ అండ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ ఇన్ సమ్ ప్లేస్. నౌ కమ్స్ ది 9th వన్. అండర్ ద థంబ్. దాదాపు 8th లాంటిదే ఇది కూడా అనమాట. చూడండి, ఒక ఆవిడ ఇక్కడ తన కుడి చేతి బొటన వేలుతోనో, ఎడమ చేతి బొటన వేలుతోనో ఒక వ్యక్తిని అట్లా నలిపేస్తోంది. అంటే ఆవిడ ఈ వ్యక్తిని, వీడిని అట్లే బొటన వేలుతోనే అసలు నొక్కి పెడుతోంది. వాడికి ఊపిరి కూడా అడ్డములు కాసేపు అయినాక. అంటే ఆవిడ అంత పవర్ఫుల్. ఆవిడ ఏమంటే దానికి ఎస్ అనాల్సిందే, ఎస్ బాస్ లాగా ఉండాలి. నో అన్నామనుకోండి ఇట్లా అణిచిపారేస్తుంది. అట్లా కొన్ని ఇళ్లలో ఉంటుంది. కొన్ని ఇళ్లలో వైఫ్స్ హస్బెండ్స్ని డామినేట్ చేస్తుంటారు. ఇంతకుముందు చాలా ఇళ్లలో హస్బెండ్స్ వైఫ్స్ని డామినేట్ చేసేవాళ్ళు. దేనికైనా కూడా కొన్నాళ్ళు అయినాక పరిస్థితి మారుతుంది కదా. సొసైటీలో వచ్చిన అనేక మార్పుల కారణంగా ఇప్పుడు వైఫ్స్ కూడా హస్బెండ్స్ని కంట్రోల్ చేస్తున్నారు. కొన్ని ఇళ్లలో వైఫ్సే కంట్రోల్ చేస్తారు, హస్బెండ్స్కి ఏమి ఉండదు. ఇందాక చెప్పాను ఎస్ బాస్ టైప్, ఏమంటే అదే అట్లా ఉంటుంది. అట్లా ఎవరైనా అండర్ ద థంబ్ అంటే
మామూలుగా మనకు తెలుసు 5 వేళ్లలో ఈ థంబ్కి చాలా పవర్, శక్తి ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ, స్టామినా ఎక్కువ దీనికి. ఇట్ కెన్ క్రష్ ఆల్ 4, ఇట్ కెన్ క్రష్ ఆల్ 4 ఇఫ్ ఇట్ వాంట్స్. అట్లా అండర్ ది థంబ్ అంటే ఒకడిని మన అదుపులో పెట్టుకోవడం, ఏమైనా కొంచెం తిరగబడితే అట్లా నొక్కి అదింపారేయడం, అట్లా. టు మెయింటైన్ అథారిటీ ఆర్ టు డామినేట్ సమ్వన్. ఇట్ లుక్స్ లైక్ ది అర్లియర్ వన్, యూనో కదా. కాబట్టి కాల్ ద షాట్స్ ఎట్లా ఉంది, ఇది అట్లనే ఉంది కొంచెం. కాబట్టి అండర్ ద థంబ్ అంటే టు డామినేట్. ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ ఆమ్ అండర్ ద థంబ్ అంటే నేను అండర్ ద థంబ్ ఉన్నాను అని అర్థం. వై? షీ కీప్స్ మీ అండర్ హర్ కంట్రోల్, హీ కీప్స్ మీ అండర్ హిజ్ కంట్రోల్, దే కీప్ మీ అండర్ దేర్ కంట్రోల్, ఐ ఆమ్ అండర్ దేర్ థంబ్, అట్లాగా. సో అండర్ ద థంబ్ అంటే టు మెయింటైన్ అబ్సల్యూట్ అథారిటీ ఆర్ డామినేట్ సమ్ వన్. రైట్. నెక్స్ట్ కమ్స్ ది 10th వన్. టేక్ ద బుల్ బై హార్న్స్. బుల్ అంటే ఎద్దు, హార్న్స్ అంటే దాని కొమ్ములు. ఇవి హార్న్స్ అంటే కొమ్ములు. హార్న్స్ అంటే హార్న్ కొట్టేది కాదు. హార్న్స్ అంటే ఎద్దు కొమ్ములు, ఒక దున్న యొక్క కొమ్ములు, ఎనుము కొమ్ములు, ఇట్లా కొమ్ములని హార్న్స్ అంటారు. టేక్ ద బుల్ బై హార్న్స్. మీకు తెలుసు ఎద్దును చూస్తే మనకు ఎందుకు భయం అవుతుంది ఎక్కువగా అంటే, ఒకటి సైజు, దాని తర్వాత సైజ్ తర్వాత ముఖ్యమైనది దాని కొమ్ములు. వాటితో వచ్చి పొడిస్తే మన గతి ఏమి కాను అనుకుని భయపడుతుంటాం మనం. అందుకని కొమ్ములు లేని ఎద్దుకు, అంటే చిన్నగా కొమ్ములు ఉంటే కొంచెం మనమేం భయపడం. కానీ ఎద్దుకు కొమ్ములు ఉన్నాయనుకోండి, చిన్న ఎద్దు అయినా కొమ్ములు బాగా బలంగా షార్ప్గా ఉంటే భయపడతాం, పొడుస్తుంది అది. కాబట్టి అవి కొంచెం డేంజరస్ ఆ ఎద్దు శరీరంలో. ఇటు చూడండి, టేకింగ్ ద బుల్ బై హార్న్స్ అంటే ఆ ఎద్దులో ఏవి అత్యంత ప్రమాదకరమైనవో వాటితోనే పోరాడడం. ఆ కొమ్ముల్నే పట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా ధైర్యము, చాలా తెగింపు ఉండాలి. అట్లా ఎవరైనా ఒక సమస్య కష్టమైనదైనా కూడా కష్టమైన దాన్నే పట్టుకున్నారనుకోండి, దే ఆర్ టేకింగ్ ద బుల్ బై హార్న్స్. సంథింగ్ ఈజ్ డిఫికల్ట్ బట్ యు ఆర్ నాట్ అఫ్రైడ్, యు ఆర్ రెడీ టు ఫేస్ ఇట్. సులభమైంది మళ్ళీ చేద్దాం, ముందు దీన్ని ట్యాకిల్ చేద్దాం, ఈ సమస్యలు కష్టంగా ఉంది కదా దీన్ని ట్యాకిల్ చేద్దామని దాన్ని కష్టమైన దాన్ని పట్టుకుంటే యు ఆర్ టేకింగ్ ద బుల్ బై హార్న్స్. ఏం చూడండి, డీల్ విత్ ఏ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్. ఎద్దు తోక పట్టుకున్నా, ఎద్దు యొక్క వీపుని ముట్టినా మనకేమీ కాదు. ఒకవేళ తోకతో మనల్ని కొట్టినా మనకేమీ కాదు. కానీ కొమ్ములతో కొడితే ఏమవుతుందో తెలుసు మనకు. కాబట్టి ఆ శరీరంలో కొమ్ములే చాలా ప్రధానం, డేంజరస్ మనకు వాటి శరీరం. కాబట్టి మనం ఆ డేంజరస్ వాటినే పట్టుకున్నాం అనుకోండి అట్లాగా. ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అంటారు. మనం మనుషులతో మాట్లాడడం భయపడాల్సిన పని లేదు. లేదు నేను దయ్యాలతోనే మాట్లాడతాను, నేను భూతాలతోనే మాట్లాడతాను అంటే దిస్ ఫెలో ఈజ్ టేకింగ్ ద బుల్ బై హార్న్స్. ఈ ప్రాబ్లము చాలా కష్టం అండి, అది వదిలేసేయండి, వేరే చేయండి అన్నారనుకోండి, మీరేమో లేదు ఇదే చేస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు యు ఆర్ రెడీ టు టేక్ ద బుల్ బై హార్న్స్. టు బీ ఏబుల్ టు ఫేస్ ఆర్ డీల్ విత్ ఎ డేంజరస్ ఆర్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ బీయింగ్ వెరీ బోల్డ్ అండ్ ఫేస్ ద థింగ్స్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. అట్లా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 11. కీప్ యువర్ చిన్ అప్. కీప్ యువర్ చిన్ అంటే గడ్డము, చిన్ అప్. మనం మామూలుగా ఎప్పుడు అండి ఇట్లా కొంచెం తల ఎత్తింటాము అంటే మనకేదో చాలా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, లేక మనకు బాగా ధైర్యం ఉన్నప్పుడు, మనకు ఆ విషయం తెలిసినప్పుడు, పరిస్థితి ఏం కష్టంగా లేనప్పుడు తల పైకి ఎత్తింటాం. అదే మనం ఏమైనా తప్పు చేసింటే, భయపడుతుంటే, గిల్టీగా ఉంటే తల వంచింటాం. అవర్ చిన్ గోస్ డౌన్. వెన్ వీఆర్ కాన్ఫిడెంట్, వెన్ వీ నో సర్టన్ థింగ్ క్లియర్లీ, వెన్ వీ నో దట్ వీఆర్ రైట్, వీఆర్ కాన్ఫిడెంట్. దెన్ వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ వీ టేక్ అవర్ చిన్ అప్. అట్లా చిన్ అప్ అంటే రిమైన్ పాజిటివ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. చూడండి, టు కీప్ యువర్ చిన్ అప్ మీన్స్ టు రిమైన్ పాజిటివ్ ఇన్ ఎ టఫ్ సిచ్యువేషన్. ఒక కష్టమైన సమయంలో, పరిస్థితిలో మనం భయపడకుండా విశ్వాసంగా ఉంటే, పాజిటివ్ మైండ్తో ఉంటే అదని అర్థం. ఐఎమ్ కీపింగ్ మై చిన్ అప్ అంటే ఐఎమ్ నాట్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్ పెసిమిస్టిక్, ఐఎమ్ నాట్ లో ఇన్ మై కాన్ఫిడెన్స్, ఐఎమ్ హై ఇన్ మై కాన్ఫిడెన్స్, ఐఎమ్ ఇన్ హై స్పిరిట్స్, ఐఎమ్ ఇన్ ఎ సెన్స్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ స్పిరిట్స్ టుడే.
దాన్ని ఇంగ్లీష్లో అంటారు హీఈస్ ఇన్ హిజ్ ఎలిమెంట్స్ టుడే అని. చాలా ఇంపార్టెంట్ ఇడియం. ఇన్ హిజ్ ఎలిమెంట్స్, ఇన్ హర్ ఎలిమెంట్స్ అంటే దే ఆర్ గివింగ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని. అట్లాగా ఒక్కో రోజు మనకు తిరుగు ఉండదు, అసలు ఏమి చెప్తే తిరుగుతుంటుంది. ఇంకో రోజు దీనికి అంతా అడ్డం తిరుగుతుంటుంది. అప్పుడేమనొచ్చు, టుడే ఐఎమ్ నాట్ ఇన్ మై ఎలిమెంట్స్, ఎస్టర్డే ఐ వాజ్, ఇట్లాగా. కాబట్టి టు కీప్ అవర్ చిన్ అప్ అంటే టు బీ వెరీ పాజిటివ్, ఆప్టిమిస్టిక్, కాన్ఫిడెంట్ ఇన్ టఫ్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. ఆల్వేస్ హ్యావ్ యువర్ చిన్ అప్. రైట్ దెన్ ది లాస్ట్ వన్, కాల్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. కొన్ని అనుకున్నాం ఇందుకు క్లాసులో ఇంతకుముందు నేను, అట్లా కాబట్టి ఇది కూడా ఒకటి. కాల్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. స్పేడ్ అంటే మన మామూలుగా పొలాల్లో మట్టి తీసేస్తుంటాం చూసారా, చెలికిపార అంటారు, గడ్డపార అంటారు కదా, చెలికిపార లాగా ఉంటుంది, ప్లేట్ లాగా తవ్వి మట్టి పక్కన తీసేస్తుంటారు, దాన్ని స్పేడ్ అంటారు. ఇంకో స్పేడ్ కూడా ఉంది, పేకాటలో వస్తుంది స్పేడ్, హార్ట్ షేప్లో ఉంటుంది ఒకటి కదా, హార్ట్ షేప్లో ఉంటుంది, ఆకు షేపులో ఉంటుంది, దాన్ని కూడా స్పేడ్ అంటారు. అట్లా కింద పడిన వస్తువు స్పేడ్ అయితే అది స్పేడే అని చెప్పడం. అలాగే పేకాటలో ఎవరో ఒక ముక్క వేశారు, నాకు ఆ ముక్క తీసుకున్నాను నేను, ఏమొచ్చింది నీకు అంటే నాకు వచ్చిందే నేను చెప్పాను అనుకోండి, నాకు స్పేడ్ పడింది, స్పేడే వచ్చిందని చెప్పాను అనుకోండి, ఐఎమ్ కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. కాక్రోచ్ ఉంటే కాక్రోచ్ అని చెప్పాలి, ర్యాట్ అని చెప్పకూడదు. అర్థమైందా? కుక్క ఉంటే కుక్క అని చెప్పాలి, క్యాట్ అని చెప్పకూడదు. ఏముంటే అది చెబితే, అట్లాగనే ఒక సమస్యలో ఒక ఏ దాంట్లో అన్నమాట ఏం జరిగిందో దాన్నే చెబితే దాన్ని కాలింగ్ ఏ స్పేడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. కానీ ఇది ప్రతిసారి అప్లై చేయొద్దండి. మీలో ఉండే బలహీనతలు లేక మీరు ఇంతకుముందు ఏదైనా కొన్ని తప్పులు చేసింటే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పకూడదు, మీరు ఇద్దరికే చెప్పుకోవాలి. మనం చేసిన తప్పులు కానీ మనం ఇంతకుముందు చేసిన ఏదైనా కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటే ఇద్దరికే, ఒకటి దేవుడికి, ఇంకొకటి ఏ సెయింట్ అంటే వన్ హూ ఈజ్ అట్టర్లీ సెల్ఫ్లెస్ అండ్ వన్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు గాడ్, వన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ అండ్ డూ థింగ్స్ ఫర్. అటువంటి ఒక సెయింట్ లాంటి మనిషికో ముందుగా ఇద్దరికే చెప్పుకోవాలి. డోంట్ ఈవెన్ టెల్ యువర్ పేరెంట్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఏమిటి? యువర్ డిఫెక్ట్స్ అండ్ వాట్ యూ డిడ్ సమ్ టైమ్ ఎగో. గుర్తుంటుందా? కాబట్టి అలాగా కాల్ ఏ స్పేడ్ అని చెప్పారు కదా అని చెప్పేసి అని డోంట్ గో ఆన్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీబడి. దట్ ఈస్ ఫూలిష్. యూ విల్ ఫాల్ ఇన్ టు ట్రబుల్స్. నో, డోంట్ ఎవర్ టెల్ ఇట్. కాబట్టి కాల్ ఏ స్పేడ్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడము. ఎవరైనా కొందరు ఉంటారు, మనకు నిజాయితీగా ఉంటారు, వాళ్ళు ఏమీ తప్పులు వాళ్ళు ఉన్నట్టు చెప్పేస్తుంటారు. కాబట్టి ఏదైనా ఒక కోర్టులో కేసు వస్తే జడ్జి గారికి నమ్మకం పుట్టి, దిస్ మ్యాన్ సీమ్స్ టు బీ కాలింగ్ ఏ స్పేడ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అన్నట్టుగా చెప్తారు కదా, అట్లాగా. కాబట్టి కాల్ ఏ స్పేడ్ అంటే టు స్పీక్ ప్లెయిన్లీ ఆర్ ఫ్రాంక్లీ, టు అవాయిడ్ ఎనీ అన్ప్లజెంట్ థింగ్. అబద్ధాలు చెప్పడము, లేనిది ఉన్నట్టు చెప్పడము, ఉన్నదాన్ని లేనట్టు చెప్పడము చెప్పకుండా ఏముంటే అది చెబుతుంటే దాన్ని కాలింగ్ ఏ స్పేడ్ అండ్ టు బీ ఫ్రాంక్. పరీక్షల్లో ఫ్రాంక్లీ అని ఇవ్వచ్చు, మనమేమో ఫ్రాంక్ నేర్చుకో ఉంటాం, లేక ప్లెయిన్లీ నేర్చుకో ఉంటాం. ఆ రెండు ఇవ్వలే, మనం వరీ కావాల్సిన పనిలే. మీనింగ్ అప్పుడేముంటుంది? క్యాండిడ్లీ అని ఉంటుంది. క్యాండిడ్లీ, అవుట్ స్పోకన్లీ అన్నారు అనుకోండి, అవుట్ స్పోకన్లీ అన్నా కూడా సేమ్ మీనింగే. ఏమని? ప్లెయిన్లీ, ఫ్రాంక్లీ. విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనం అంటామే కుండ బద్దలు కొట్టినట్టు అని, ఫ్యాక్ట్ మాట్లాడడం అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా 12 ఇడియమ్స్ అండి. ఎకానమీలో మనకు తరచు కనపడుతుంటాయి ఇవన్నీ కూడా. ఇంకా చాలా ఉన్నాయి, రాబోయే క్లాసులు చెప్పుకుంటుందాము. మీకు ఈ వీడియో కొంచెం కొత్తగా అనిపించి ఉంటుంది, బహుశా మీకు చాలా నచ్చిండొచ్చు కూడా, ఎందుకంటే బొమ్మలతో పాటు చెప్పాను కదా, పైగా ఫాస్ట్గా కూడా చెప్పాను, మీకు నచ్చి ఉంటుంది. అండ్ బొమ్మలతో చెప్పాము కాబట్టి మీకు బాగా గుర్తుంటాయి. వీటిని ఇంకోసారి చూస్తే వీడియోని ఇంకా మీకు మనసులో ప్రింట్ అయినట్టు ఉంటాయి. సో 12 ఇడియమ్స్ని మీరు పడుకునేలోగా ఒక 10 టైమ్స్ అనుకోండి. 12 ఇడియమ్స్ని 10 టైమ్స్ అనుకోండి, గుర్తుండిపోతాయి. బొమ్మలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా కాలం మీకు గుర్తుంటాయి. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది క్లాస్ టుడే అండ్ ఆర్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద క్లాస్ టుడే. We shall meet in the coming classes.
with some more interesting things to learn in English grammar. Till then, have a very pleasant, safe, nice time.